నమస్కారాలు। ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధాని పైన నిర్ణయం చేసుకోవడానికి పెద్దలందరూ కూడా ఏకమై పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ విషయం పైన చర్చించి రాష్ట్ర రాజధానిగా నిర్ణయించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతటి విషయాన్ని ఇంత తొందరగా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి చరిత్రే లేదు। అటువంటి సమస్యను ఈరోజు మనం తెల్లవారే మీ అందరికి విన్నపం చేస్తున్నా। 7:30కి సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ వచ్చింది। వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం నేను రికార్డ్ చేశా। మార్నింగ్ తెల్ల 7:30కి ఆయన శ్రేణులందరూ కూడా పిలిపిస్తూ ఈ యొక్క కార్యక్రమం వెనుకన త్యాగాలు ఉన్నాయి, ఆ త్యాగాలు మనం మర్చిపోకూడదు। మహిళలు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కర్కశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దమన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని కావాలని ఏకమై అనేక సంవత్సరాల పాటు లాఠీలకు తట్టుకొని ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళి ఎన్నో వేదనలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో కష్టాలు నష్టాలు పడి తెచ్చుకున్నటువంటి ఈ రాజధానికి మొట్టమొదట ఆ మహిళలకు తలొచ్చి నమస్కారం చేస్తున్నా। కాబట్టి మనమందరూ కూడా త్యాగాలను మర్చిపోకూడదు। త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి అమరావతిది మనం ఏది కేవలం ఉత్తమ మాటలతోనో లేదా ఒక తీర్మానంతోనో మనకు అమరావతి రాలేదు। అమరావతి రావడం వెనకాల 5 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం ఉంది, వాళ్ళ త్యాగాలు ఉన్నాయి, వాళ్ళ ఉద్యమాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు। కాబట్టి అటువంటి వాళ్ళ త్యాగాలు మనం గుర్తు పెట్టుకొని అసలు ఏమైనా తలగా ఉందా? రాష్ట్ర రాజధాని లేకుండా ఒక రాష్ట్రం పరిపాలన ఉందంటే సిగ్గుతో తల వంచుకోవాలి। అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని వాడుకోకుండా ఈ రాష్ట్రానికి 3 రాజధానులు 4 రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేసి చివరకు వాళ్ళకు సంఖ్య నాకించిపోయినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ మాట్లాడడానికి ఏముందని చెప్పేసి ఈ రోజు మళ్ళీ విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు। సిగ్గుండాలా? కొంతమంది సిగ్గుండాలా? ఈ రాష్ట్రంలో రాజధాని లేకపోయా మన పరిశ్రమలు రాలా, మనకు గుర్తింపు రాలా, మనకెవరు నమ్మరా? మీరు రాజధాని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనే పరిస్థితి మనకు వచ్చింది। కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి కారణం మనకి రాజధాని లేకపోవడమే। ఈ రాష్ట్రం గుర్తింపుకు రాకపోవడానికి కారణం మనకు రాజధాని లేకపోవడమే। అటువంటి రాజధానిని ఈ చీకటి రాజ్యాన్ని కూలతోసి వెలుగుల రాజ్యాన్ని తెచ్చినటువంటి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేసి అనేక కార్యక్రమాలను పక్కన పెట్టి అమరావతిని ధ్యేయ, అమరావతిని కేంద్రంగా తీసుకొచ్చేదానికి ఆయన తీసుకున్నటువంటి కృషికి, ఆయన చేసినటువంటి కష్టానికి మనమందరూ కూడా తల వంచి నమస్కారం చేయాలి।